అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. విజువలైజేషన్ త్రూ మనం చాలా మాట్లాడుకున్నాం అన్న. ఇవాళ ఒక మనిషి త్రూ విజువలైజేషన్ ఎంత క్లారిటీ తోటి ఇల్లు కట్టుకుంటున్నాడు, ఎంత క్లారిటీ తోటి తనకు కావాల్సింది పొందుతున్నాడు, ఎంత క్లారిటీ తోటి జీవితాన్ని అనుగుణంగా మార్చుకుంటున్నాడు, హోల్ డే తను ఎలా కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు అనేది చాలా ఎపిసోడ్లో మనం మాట్లాడటం జరిగింది. అంటే ఏ విధంగా ఉండిందని గొప్పగా మనం దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదనుకుంటాను. పీపుల్ ఆర్ దట్ సీన్ ఫీడ్బ్యాక్ కూడా మనం వాటికి సంబంధించింది చాలా చూసాము. ఒక అమ్మాయి కూడా నేను మెడల్ తీసుకున్నాను అని అంటే బికాజ్ ఆఫ్ విజువలైజేషన్ అని. మరి ఈ మధ్య నేను ఒక రీసెంట్ ఇంటర్వ్యూ కూడా చూసాను కోహ్లీ. ఆయన మాట్లాడేటప్పుడు విజువలైజేషన్ నన్ను ఎంత బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పేసి అన్నాను. అండ్ నా స్టేట్ ఆఫ్ మైండ్ని పలానా చోట నేను ఉంచుకోవడానికి ఆ టైంలో నేను విజువలైజ్ చేస్తానని చెప్పేసి అన్నారు. సో కొంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అయ్యింది దాంట్లో. అయితే త్రూ విజువలైజేషన్ ఒక మనిషి మనకు వచ్చేటువంటి సమస్యని ఏ విధంగా ఫలితం పొందాలంటారు? అంటే ఆ సమస్యల్ని అధిగమించాలి అంటే సొల్యూషన్ ఎలా తీసుకురావాలి? నారాజు, విజువలైజేషన్ ముఖ్యంగా మనం సమస్యల పరిష్కారానికే ఇంట్రడ్యూస్ చేసాం, కానీ నేరుగా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చాలామందికి తెలియదు. అవును. దారి తప్పి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నవాడికి, కొత్త ప్రాంతంలో ఏం చేయాలో తెలియని వాడికి చేతికి ఒక మ్యాప్ ఇస్తే ఎట్లాంటి క్లారిటీ వస్తుందో విజువలైజేషన్ తెలిసిన వాడికి అట్లాంటి క్లారిటీ వస్తుంది. గదిలో కరెంటు పోతే ఏ వస్తువు కనపడక చేతులతో తడుముతూ వెతికే వ్యక్తికి ఒక టార్చ్ లైట్ అందిస్తే ఎంత క్లారిటీ ఉంటుందో విజువలైజేషన్ ఆ క్లారిటీ జీవితంలో ఇస్తుంది. మనము ఎన్నో వస్తువులు ఇంట్లో రిపేర్ అయితే వాటిని రిపేర్కి మనం చాలా టూల్స్ వాడతాం రిపేర్ చేయటం కోసం. ఏదైనా పని చేయకపోతే, ఏదైనా మనం ఒక సమస్యలో స్టక్ అయి సాల్వ్ చేయటానికి యూజ్ చేయదగిన అద్భుతమైన టూలు విజువలైజేషన్. మీ జీవితాన్ని రిపేర్ చేయడానికి మీరు ప్రిపేర్ అయి ఉంటే విజువలైజేషన్ మన దగ్గర ఉన్న ఇచ్చే టూలు, దాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు. సమస్య అనేది ఎవరికైనా వస్తుంది. అది ఏ సమస్య అయినా కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, వాళ్ళు అప్పుడప్పుడు సాల్వ్ చేయాల్సిన సమస్య కావచ్చు, జీవితంలో వాళ్ళ కెరీర్కి సంబంధించిన సమస్య కావచ్చు. అయితే సమస్య స్థాయిలో మనం ఎప్పుడు ఆలోచన చేసినా సరే ఆలోచన నుంచి సొల్యూషన్ పుట్టదు. ఎందుకంటే ఏ మానసిక స్థాయి నీకు సమస్యను సృష్టించిందో అదే మానసిక స్థాయి సొల్యూషన్ ఇవ్వలేదు. సమస్య సృష్టించిన స్థాయి నుంచి ఒక స్థాయి పైకి వెళ్తే తప్ప నీకు సొల్యూషన్ రాదు. దిస్ ఈజ్ వాట్ ఐన్స్టీన్ సెడ్. విత్ ద సేమ్ స్టేట్ ఆఫ్ మైండ్ యూ కాంట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ విచ్ యూ హ్యావ్ క్రియేటెడ్ ద ప్రాబ్లమ్. సో మనం ఇప్పుడు ఒక లెవెల్ అబోవ్ ఆలోచించాలంటే మనకు ఒక పనిముట్టు దొరకాలి. ఆ పనిముట్టు ఏంటో విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ ఉపయోగించుకోవడానికి జనరల్గా సమస్యలు రెండు రకాలు నాగరాజ్. ఒకటి లాజికల్ ప్రాబ్లమ్స్, సెకండ్ క్రియేటివ్ ప్రాబ్లమ్స్. వీ ఆల్సో కెన్ సే దాట్ రొటీన్ ప్రాబ్లమ్స్, తర్వాత డిఫరెంట్ న్యూ ప్రాబ్లమ్స్. రొటీన్ ప్రాబ్లమ్స్, లాజికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వేటికైతే ఆల్రెడీ సొల్యూషన్స్ ఉంటాయో మీరు పెద్దగా ఆలోచించక్కర్లేదు. పవర్ పోయిందా లేకపోతే ఏదైనా కరెంట్ కనెక్షన్ కట్ అయిందా అని చూడడం, అది లాజికల్, ఇట్స్ అ కామన్ సెన్స్. అయితే క్రియేటివ్ సొల్యూషన్స్ ఎప్పుడంటే మనకు ఎప్పుడైతే బియాండ్ లాజికల్ ఫస్ట్ టైం ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ టైంలో నీకు యూ నీడ్ క్రియేటివ్ థింకింగ్. క్రియేటివ్ థింకింగ్ అంటే కొత్తగా ఆలోచించడం, కొత్తది సృష్టించడం. చాలామంది కొత్తది క్రియేటివిటీ అంటే ఏమనుకుంటారంటే ఎక్కడి నుంచో ఊడిపడాలేమో అనుకుంటారు. ఎక్కడి నుంచి ఊడిపడక్కర్లే, కేవలం మన మైండ్లోనే, మన ఆలోచనల నుంచే మనం పుట్టించవచ్చు. చాలాసార్లు నా రోజు విజువలైజేషన్ చేసే వాళ్ళకి వాళ్ళు చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇది అనుభవం కూడా. మీరు ఏదైనా ప్రాబ్లం గురించి ఆలోచించినప్పుడు విజువలైజేషన్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళకు సొల్యూషన్ తగులుతుంది. అవును సార్. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఎందుకో ఏదో గుర్తొస్తుంది. మీరు ఏదైనా ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఉంటే ఎక్కడ పెట్టారో గుర్తొస్తుంది. మీరు ఏదైనా ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఉంటే సొల్యూషన్ గుర్తొస్తుంది. మీకు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా సరే సొల్యూషన్ గుర్తొచ్చిందంటే మీకు తెలియకుండానే మీరు విజువలైజేషన్ యూజ్ చేస్తున్నారు. కానీ తెలిసి యూజ్ చేసిన వాళ్ళు ఇంతకంటే అద్భుతంగా యూజ్ చేయొచ్చు. సో హౌ వీ కెన్ థింక్ అబౌట్ ఇట్? మన ఆలోచన నుంచే పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. వాట్ ఈస్ దిస్ నారాజ్? హ్యాండ్ కర్చీఫ్ సార్. హ్యాండ్ కర్చీఫ్ దేనికి ఉపయోగిస్తాం మనం? అంటే మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత తుడుచుకోవడానికి, తిన్న తర్వాత తుడుచుకోవడానికి యూజ్ చేస్తాము. ఇంకా ఏదైనా చిన్న అంటే ఏదైనా కట్ అయినా
ఓ చేసుకోవడానికి యూస్ చేసుకో. కట్ అయితే ఏదైనా అవును. ఇంకా ప్రస్తుతానికి అవే గుర్తొస్తున్నాయి సార్. వస్తున్నాయి కదా. విల్ డూ వన్ థింగ్. దీని ప్రయోజనాలు నేను ఇంకా అని ఆలోచన ఇచ్చినప్పుడు ఒక 3 ప్రయోజనాలు ఆలోచన చేయగలిగావు. అది చెయ్యగానే అంటే సార్ నన్ను అది అడగగానే మీకెన్ని గుర్తొచ్చాయి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే నా ఇప్పుడు మనకున్న టైంలో నాకు వచ్చింది 3. మన ఆడియన్స్ చాలా తెలివిగా ఉంటారు కాబట్టి కింద వాళ్ళకి ఏమనిపించింది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నాగరాజు కూడా ఎవరికంటే తెలివి తక్కువ వాడు కాదు, ఇంకా తెలివైనడే అని ప్రూవ్ చేయాలని అంటే మనం లైవ్లో చేద్దాం. ఒక పని చేద్దాం నాగరాజు, ఐ వాంట్ యూ టు జస్ట్ విజువలైజ్, రైట్? చిన్న యాక్టివిటీ చేద్దాం. సో క్లోజ్ యువర్ ఐస్, కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తగా ఆలోచించిన రాజు, ఒక హ్యాండ్ కట్ చీఫ్ ఉంది. ఈ హ్యాండ్ కట్ చీఫ్ని యూ బికేమ్ ఎ సేల్స్ హెడ్ ఫర్ దిస్ హ్యాండ్ కట్ చీఫ్. ఈ హ్యాండ్ కట్ చీఫ్ని నువ్వు అమ్మడానికి ప్రయత్నిస్తున్నావు. ఇది లార్జ్ స్కేల్లో అమ్మే టార్గెట్, సేల్స్ టార్గెట్ నీ ముందుంది. చాలామంది మొహం తుడుచుకోవడానికి, చేతులు తుడుచుకోవడానికి లేదా కట్టుకోవడానికి చాలామంది కొంటున్నారు. నౌ యూ హ్యావ్ టు సెల్ దిస్ విత్ ద న్యూ పర్స్పెక్టివ్, విత్ న్యూ ప్రొజెక్షన్, న్యూ పొజిషనింగ్. దీన్ని ఇంకా ఎలా వాడచ్చో కొత్తగా ప్రమోట్ చేయడం ద్వారా ఈ సేల్స్ని ప్రమోట్ చేద్దామని అనుకుంటున్నాం. దీన్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. దీని ఆదాయాన్ని పెంచాలని అనుకుంటున్నాం. ఒక్కసారి ఏ కారణమైనా సరే అవి మంచిగా కరెక్ట్గా యూజ్ చేయొచ్చా లేదా కాకుండా జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇంకా ఏ ప్రయోజనాలకు ఉపయోగించవచ్చో థింక్ అబౌట్ ఇట్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ డీప్ ఇన్సైడ్. కర్చీఫ్ చేతిలో ఉంది. అన్ని రంగాల్లో, అన్ని పనుల్లోనూ, అన్ని రకాలుగా, ఎన్నెన్నో రకాలుగా ఎవరూ ఆలోచించని తీరులో ఆలోచిస్తే ఈ కర్చీఫ్కి ఎంత ప్రయోజనం ఉంటుంది. ఎన్ని సమస్యలు సాల్వ్ చేయడం కోసం మనం ఈ కర్చీఫ్ని ఉపయోగించుకోవచ్చు. ఈ కర్చీఫ్ అనే పీస్ ఆఫ్ క్లాత్ యొక్క ప్రయోజనం ఇన్నాళ్ళు అందరూ ఉపయోగించే వైపు నుంచే చూసి అవే సమాధానాలు చెప్పావు. ఇప్పుడు వాళ్ళ చేతే మనం కొత్తగా ఉపయోగించేటట్టు చేయాలంటే ఏ ఆలోచనలు వస్తున్నాయో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఐఎమ్ గివింగ్ యూ జస్ట్ 10-15 seconds సైలెన్స్. గో డీప్ ఇన్సైడ్. Five, 4, 3, 2, 1. Slowly open your eyes. నారదు, నీ ముందు పెద్ద టార్గెట్ ఉంది. మనిషి ప్రతి ఒక్కరు బట్టలు వేసుకొని రోజు బయటకు వచ్చే ప్రతి మనిషి మీ కస్టమరే. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని అన్ని పనులు, ఏ పనులు చేస్తున్నా సరే వాళ్ళందరూ నీ కస్టమర్స్. సో ఈ కట్చీప్ అమ్మడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అవకాశాలు ఉన్నప్పుడు ఏ ఆలోచనలు, ఎన్ని రకాలుగా ఈ కట్చీప్ని ఉపయోగించవచ్చు, వచ్చిన ఐడియాలని జస్ట్ షేర్. హెల్త్ గుర్తొచ్చింది సార్ ఫస్ట్ నాకు. ఎందుకంటే మొన్న కరోనా అటాక్ అయినప్పుడు అందరూ మాస్కులు వేర్ చేయమంటే, వెరీ గుడ్, వండర్ఫుల్. ఓకే, మాస్క్ వేర్ చేయమంటే ఎక్కువ మంది కర్చీఫ్ యూస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వెరీ గుడ్. ఎక్కడన్నా దాని ఫంక్షన్లో కనుక కంటామినేషన్ అనేది ఎక్కువ జరగకుండా ఉండాలి అని అంటే ప్రతి చోట కర్చీఫ్ని మనం కనుక ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరికి సెల్ఫ్ ఇది ఉంటుంది. ఓకే, కంటామినేషన్ తగ్గుతుంది. యాక్చువల్గా హ్యాండ్ టు హ్యాండ్ కదా సార్ మనం పట్టుకొని పర్సనల్ గా ఉపయోగించుకోవచ్చు, ప్లస్ ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. అదే మాస్క్ అయితే ఓన్లీ మాస్కే ఉపయోగపడుతుంది. అవును. అంటే లార్జ్లో థింక్ చేసేటప్పుడు మాత్రం నాకు ఇది బాగా కనిపించింది. ఇంకా హెల్త్ వైజ్ చూశాను. ఇంకా అంటే ఈ కర్చీఫ్ను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. ఫర్గెట్ అబౌట్ యువర్ సేల్స్. ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. నిత్యావసర అంటే మనకి కమోడిటీస్ ఏ విధంగా అయితే ఉపయోగించుకోవచ్చో అలా 360 degrees తుడుచుకోవడానికి, చేసుకోవడానికి, లేదంటే చిన్న పాకెట్ లాగా పెట్టుకుని ఇక్కడ చేసుకోవడానికి. అంటే దాంతో స్టైల్ కోసం జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కట్టుకుంటారు చూసారా, ఇంకా తల కట్టుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న మోడిఫికేషన్స్ మన డ్రెస్సింగ్ లో చేసుకోవాలనుకుంటే కర్చీఫ్ ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. కర్చీఫ్ మెడకు పెట్టుకోవాలి, పాకెట్ లో పెట్టుకోవచ్చు. వెరీ గుడ్. చేతికి కూడా చుట్టుకోవచ్చు. ఇంకా అండ్ థింక్ అబౌట్ హౌస్ వైఫ్, థింక్ అబౌట్ ఎన్ ఎంప్లాయీ. ఎక్కడన్నా పడుకొని ఉన్నప్పుడు అంటే ట్రైన్లో వాటిలో మనం పడుకోవాలనుకో మొహం మీద
మొహం మీద అదొక యూసేజ్, కరెక్ట్. అదొక యూసేజ్. అండ్ చిన్నప్పుడు నాకు చెప్పింది ఒకటి గుర్తొస్తుంది. మొలకలు రావడానికి మొలకలు రావడానికి అని చెప్పేసి కట్చిప్ లో కట్టి పెడితే ఉదయానికి మొలకలు వస్తాయి. దానికి ఉపయోగపడాలి అని అంటే ఇవి బాగా ఉపయోగపడాయి. ఇంకా ప్రస్తుతానికి నాకు ఇవే సార్ లైన్లోకి వచ్చినాయి. ఆడియన్స్ మీకు ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను కూడా చూసి హ్యాపీ ఫీల్ అవుతాను. నారాజ్, ఇందాక నేను ఇచ్చిన అతి తక్కువ టైంలో ఒక బిజినెస్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచన చేసినప్పుడు ఇమ్మీడియట్గా నీకు వచ్చిన ఒక 3-4 ఆలోచనలు సేల్స్లో నువ్వు ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇవి కూడా ఇంక్లూడ్ చేస్తే ఖచ్చితంగా ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో, ఆ ప్రయోజనాలు పొందేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నీ కస్టమర్ లిస్ట్లో యాడ్ అయిపోతున్నారు. ఇందాక ఎన్ని సెకండ్స్ ఇచ్చారు సార్ మీరు? 10 సెకండ్స్ 5 సెకండ్స్ 15 సెకండ్స్ ఇచ్చాను. మొత్తం ఇచ్చింది ఒక 30 సెకండ్స్ ఇచ్చి ఉంటాను. ఆ 30 సెకండ్లోనే నాకు సేల్స్లో బిజినెస్ ఐడియా వచ్చింది. ట్రెడిషనల్ కిందకి మారిస్తే కరెక్ట్, యాక్చువల్గా కంటామినేషన్ తగ్గుతుంది ట్రెడిషనల్ దాని కిందకి మారిస్తే. ట్రెడిషనల్ అదే సార్ నాకు కరోనా గుర్తొచ్చింది వెంటనే. అంటే అదే సేల్స్ అనగానే బిజినెస్ హెల్త్ ని ఎలా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, హెల్త్ ని ఎలా ప్రమోట్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు ఇది గ్రాటిట్యూడ్ ప్రోడక్ట్ సార్. ఇది హెల్త్ వెల్త్ రెండు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్, గ్రాటిట్యూడ్ ప్రోడక్ట్ బాగుంది. గ్రాటిట్యూడ్ ప్రోడక్ట్ ఇప్పుడు మనకి ఎలాగో మీరు ఎవరికైనా గిఫ్ట్ కూడా గ్రాటిట్యూడ్ లాగే ఇవ్వచ్చు. ఇంకంతే అంతే సార్. అంటే దీని ద్వారా ఫస్ట్ ఎయిడ్ మన చేతిలో ఉన్నట్టే. ఫస్ట్ ఎయిడ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎయిడ్ మన చేతిలో ఉన్నట్టే. సో ఇప్పుడు మనం మాట్లాడుతుంటే నారాజు ఎన్ని ఆలోచనలు అంటే, ఇంతకుముందు కళ్ళు తెరుచుకొని మామూలుగా మనం ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే కచ్చి మొహాన్ని తుడుచుకోవచ్చు, చేయి తుడుచుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు మన అనుభవంలోకి వచ్చిన ఆలోచనలు ఇవే. విజువలైజేషన్ ఏం చేస్తుందంటే మనిషి లోపలికి పంపించి మీరు మామూలుగా సాధారణంగా ఆలోచించే ఆలోచన కాకుండా బియాండ్ ఆలోచించేటట్టు చేస్తుంది. ఇన్ని ఆలోచించవచ్చని ఇప్పుడే తెలిసింది నాకు కూడా. అసలు నన్ను అడిగితే ఎలా వచ్చిందంటే ఇంత తక్కువ టైంలో ఆడియన్స్ పాస్ పెట్టి చూస్తారు కాబట్టి ప్రేక్షకులకు ఇంకెక్కువ వస్తాయి సార్. నమ్ముతా నారాజు, నేను ఇదే ఎక్సర్సైజ్ ఒక క్లయింట్తో చేసి డూ యూ బిలీవ్ 75 ఐ హ్యావ్ నోటెడ్ డౌన్. 75 ప్రయోజనాలు. ఒక కట్షీప్తో 75 రకాలుగా ఉపయోగించవచ్చు. అవతల వాళ్ళు ఉపయోగిస్తారా, మనం దాన్నే ప్రమోట్ చేస్తామా లేదా తెలియదు, కానీ నేను మాత్రం 75 రకాలుగా ఆలోచించగలుగుతున్నానని క్లయింట్ రాశారు. అంటే వాళ్ళకి ఇచ్చిన టైం ఎక్కువ. అవును. పెన్ను పేపరు ఇవన్నీ ఇవ్వడం ద్వారా ఆలోచనలను వెంటనే పెన్నుతో పేపర్ మీద పెడితే ఆలోచనలు పెరుగుతూ వెళ్తాయి. అయితే నేను ఇచ్చిన అతి తక్కువ టైంలో, బికాజ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూ, అతి తక్కువ టైంలో ఈ లైట్లన్నీ వేయగా కళ్ళు మూసుకొని నువ్వు ఆలోచించగలిగావంటే చాలా గ్రేట్. బట్ అన్ని బిజినెస్ ఆలోచనలే. అవును. బికాస్ ఐ గేవ్ ఎ టార్గెట్, సేల్స్ని పెంచాలని అన్నా కాబట్టి సేల్స్ని పెంచాలంటే ఏంటనే ఆలోచన చేశాను. పైగా అందులో ఒక పెద్ద లైన్ ఒకటి నాకు బాగా అయింది సార్. గ్రాటిట్యూడ్ ప్రోడక్ట్ ఎందుకన్నానంటే అసలు నాకు కొత్త ఐడియా వస్తుంది. అదే టాటా సాల్ట్ ఉంది సార్. గ్రాటిట్యూడ్ ప్రోడక్ట్ ఎందుకన్నానంటే టాటా సాల్ట్ చూస్తాం మనం వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు, అంటే వాళ్ళది ఇండస్ట్రీ కాబట్టి గ్రాటిట్యూడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ డెవలప్ చేస్తారు. అంటే సర్వీస్ ఓరియంటెడ్లోనే ఉంటారు, హెల్త్ కాన్షియస్. టాటా సాల్ట్ ఉంది సార్, అది కనుక ప్రతి ఇంట్లో సాల్ట్ అవసరమే. అంటే అవును, ప్రతి ఒక్కరు తెలియకుండానే భోజనం చేసేటప్పుడు అందులో ఉప్పు ఉందో లేదో చెక్ చేసుకుంటారు. అండ్ కొంతమంది ఇంట్లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు, మన చుట్టాలకి మనకి ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెడతారా, వాళ్ళ ఇంట్లో ఉప్పు తిన్నారా, ఆ విశ్వాసం ఉండాలని చెప్పేసి అంటారు. సో ఈ సేల్స్ లో క్రియేటివ్ గా ఎమోషన్ ని అటాచ్ చేశారు. ఎస్ అది ఇందులో కనిపిస్తుంది సార్. ఇట్స్ అ గ్రాటిట్యూడ్ ప్రోడక్ట్. దేశపు ఉప్పు అని చెప్పేసి ఆ విశ్వాసం అని అంటే ఆటోమేటిక్గా ఎమోషన్ కనెక్టివిటీ. అరే అది ఉండాలి, ఎక్కడో తెలియకుండా మనకు ఆ డిసిప్లిన్ క్రియేట్ చేస్తే, ఇది హెల్త్ని క్రియేట్ చేస్తే గ్రాటిట్యూడ్ ప్రోడక్ట్. దీనివల్ల ఉపయోగం ఉంటుంది తప్ప కరెక్ట్ హానికరం ఉండదు. బహుశా మనం ఎవరికైనా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఇది ఇచ్చి మనం ఎక్స్ప్రెస్ చేయాలి. గ్రాటిట్యూడ్ ప్రోడక్ట్. సో ఇప్పుడు గ్రాటిట్యూడ్ ప్రోడక్ట్ అంటే నాకు ఇప్పుడు ఐడియా వస్తుంది ఏంటంటే, రేపు కర్చీఫ్ బ్రాండ్ మీద కింద ఏ ప్రోడక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని ఒక అండర్లైన్ చేసిస్తే ఇట్స్ అ గ్రేట్ బిజినెస్ ఐడియా. అంతే. ఎప్పుడే ఎవరైనా సరే ఈ కర్చీఫ్ కొనాలని ఎందుకు అనుకుంటారంటే తమ కోసం కొనాలనుకుంటారు. మీరు ప్రోడక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని ఎప్పుడన్నారో ఇది ఇతరుల కోసం కొనాలన్న ఆలోచన వస్తుంది. బిజినెస్ ఐడియా సార్, బిజినెస్ ఐడియా. నాలో అంటే ఆ ఆలోచన క్రియేట్ అవడం కూడా అప్పటికప్పుడు గ్రేట్. నాకు ఇప్పుడు అనిపిస్తుంది దీని తర్వాత నాగరాజు కొంపతీసి బిజినెస్ స్టార్ట్ చేస్తాడా, చాలా మంది ప్రేక్షకులకు అందకుండా పోతాడా ఏంటంటే. బట్ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ నారాజు. చాలా బిజినెస్ సొల్యూషన్స్కి, పర్సనల్ ప్రాబ్లమ్స్కి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కు ఏదైనా సరే ప్రాబ్లం అని ఏదైతే అనిపించిందో డీప్ విజువలైజేషన్ ప్రాక్టీస్ ద్వారా సొల్యూషన్
క్రియేట్ చేయొచ్చు, సృష్టించవచ్చు. సొల్యూషన్ మీకు మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు సమయానికి సకాలానికి అందిస్తుంది. అట్లాంటి ప్రయోజనం ఉన్న అద్భుతమైన టూల్ విజువలైజేషన్. ఎస్, చాలామందికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది సార్. ఇప్పుడు వీడియోనే ఇలా ఉందంటే క్లాస్కి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటుందో క్లారిటీ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. కరెక్ట్. అంటే మనలో ఉండేటువంటి క్రియేటివిటీని బయటికి తీయాలి, లేదు సమస్యకు సొల్యూషన్ తీయాలి, ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని అంటే ఎటువంటి క్లాసెస్ బాగా ఉపయోగపడతాయి? చాలామందికి ప్రాబ్లం ఎందుకు బాధపెడుతుందంటే సొల్యూషన్ లేక కాదు. ఏ స్థాయిలో ప్రాబ్లమ్ని మనం సృష్టించామో, ఏ స్థాయిలో మనం రోజు ఆలోచిస్తున్నామో అదే ఆలోచించడం వల్ల కొత్తగా పుట్టదు సొల్యూషన్ పుట్టదు. సో యూ హ్యావ్ టు గో ఇన్సైడ్, టచ్ ద సబ్కాన్షియస్ మైండ్, ఓపెన్ దోస్ రిసోర్సెస్ అండ్ యూజ్ దట్. యూ విల్ గెట్ వండర్ఫుల్ సొల్యూషన్స్. దట్ ఈస్ వాట్ ఈస్ విజువలైజేషన్. ఫ్యాంటాస్టిక్ అని చాలామందికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్స్ ఇవి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు.